మహబూబాబాద్ జిల్లాలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 4 లక్షల రూపాయల విలువ చేసే 2688 నకిలీ మద్యం సీసాలు, లేబుల్స్, 60 లీటర్ల స్పిరిట్, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్కు చెందిన రవీందర్ ములుగురాజు, మహబూబాబాద్కు చెందిన జక్కుల రమేష్, ఓర్సు గోపాలకృష్ణ, ఖమ్మంకు చెందిన షేక్ సాబీర్ షామాలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహారాష్ట్రకు చెందిన ఆశిష్ ఠాగూర్, వరంగల్కు చెందిన రామ్ తేజాలు పరారీలో ఉన్నారు. ఈ ఇద్దరిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. గోడౌన్లో ఇట్లాంటి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు కొంతమంది, అది సమాచారం వచ్చింది. వెంటనే ఎక్సైజ్ ప్లస్ పోలీస్ శాఖ వాళ్ళు వెంటనే అక్కడ పోయి రేడ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ లో కల్తీ మద్యం తయారు చేసిన బాటిల్స్ ఉండే, కార్టన్స్ ఉన్నాయి. గోడౌన్ లో చాలా బాటిల్స్ ఇట్లాంటి సేమ్ తయారై ఉన్నాయి. 3 వ్యక్తులకి మనం పట్టుకోవడం జరిగింది. దాంట్లో షేక్ షబ్బీర్ పాషా, జక్కుల రమేష్, ఉర్సు గోపాల్ కృష్ణ, వీళ్ళు అందరూ మౌలూజు రాజు అలియాస్ మహేష్ అండ్ అల్లం రవీందర్ వాళ్ళ పేరు చెప్పారు. వాళ్ళు ఇద్దరు వారంగల్ సంబంధించి వ్యక్తులు. సో ఇమీడియట్లీ నైటే ఈ మహేష్ ప్లస్ రవీందర్ కి పట్టుకోవడం జరిగింది. అల్లం రవీందర్ దాంట్లో అది ఆయనది ముఖ్య పాత్ర ఉంది కాబట్టి మనం ఆయనకి A1 గా సైడ్ చేసినాం.